హలో. ఈరోజు వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అండ్ టమాటో కర్రీ. 3 టమాటోస్ తీసుకున్నాను, ఒక మీడియం సైజ్ ఆనియన్. సో ద ప్యాన్ ఈస్ రెడీ విత్ ద ఆయిల్. ఒకసారి ఆయిల్ వేడి కాగానే విల్ స్టార్ట్ కుకింగ్. సో అన్నీ రెడీ పెట్టేసుకున్న టమాటోస్, చాప్డ్ ఆనియన్స్ అండ్ రెండు చిల్లీస్ తీసుకున్నాను అండ్ హోల్ గరం మసాలా. సో ఇక్కడ వచ్చేసి బగారా ఆకు, ఒక 2-3 లవంగాలు, ఇలాచీ అండ్ దాల్చిన చెక్క. దాల్చిన చెక్క ఈజ్ మై ఫేవరెట్. అది ఎంత మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది టమాటో కర్రీకి. సో ఇంకా వన్స్ ఆయిల్ ఈజ్ హాట్, జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసుకొని దెన్ హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాక కొంచెం అలా ఫ్రై చేసుకుందాము. సో దిస్ ఈజ్ అ వెరీ సింపుల్ రెసిపీ అండి, అందరికీ తెలిసిన రెసిపీయే అండ్ క్విక్ రెసిపీ. ఒక 30 minutesలో అయిపోద్ది. మొత్తం టమాటో ఆనియన్ కట్ చేసుకోవడము ప్లస్ కుకింగ్ టైమ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ జస్ట్ 30 minutes. సో ఈవినింగ్ బిజీ ఉన్న వాళ్ళు హ్యాపీగా చపాతీకి కానీ రైస్కి కానీ ఈజీగా కుక్ చేసుకునే కర్రీ అండ్ టేస్టీ కూడా. మా ఇంట్లో మాత్రం టమాటో అంటే అందరికీ ఫేవరెట్, చాలా ఇష్టం. అండ్ సో ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. సో నాకు యూజువల్గా కంపల్సరీ ఈ పోపులో మెంతాకు వేసుకోవడం చాలా చాలా ఇష్టం. టమాటో కర్రీ అంటే మెంతాకు, ఉల్లాకు అండ్ మన పుదీనా ఏది ఉన్నా బాగుంటుంది. సో ఒక స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2-3 minutes అన్న ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసుకుంటే అది బాగా పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. మినిమం 2-3 minutes పడుతుందండి ఇదైతే ఫ్రై అవ్వడానికి. సో ఈ స్టేజ్లో ఐ వుడ్ లైక్ టు యాడ్ ఎనీ గ్రీన్స్ వీ హ్యావ్ ఎట్ హోమ్. సో నాకు మెంతి కూర లేదు, బట్ ఐ హ్యావ్ సమ్ పుదీనా. మెంతి ఆకు బదులు నేను మెంతి పొడి యాడ్ చేసుకుంటా. సో పుదీనా యాడ్ చేసిన, ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది, బట్ మెంతి ఆకు వేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంకొక 1/2 spoon పసుపు యాడ్ చేసేసుకొని దెన్ కొంచెం ఒక 1 spoon సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకుందాము. సో మింట్ వచ్చేసి మా బ్యాక్యార్డ్లో ఉన్నదే. ఇంక ఇప్పుడంతా వింటర్ కదా, ఆల్రెడీ అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలోనే తెంపి అది ఇంకా ఫ్రీజ్ చేసేసుకున్నాను. సో ఇది వచ్చేసి పించ్ ఆఫ్ మెంతి పొడి పోపులో వేసుకుంటే ఆ ఫ్లేవర్ కానీ ఎంత మంచి స్మెల్ వస్తూ ఉంటుందో. సో ఐ డోంట్ మిస్ దట్. అది నా కుకింగ్లో మెంతి పొడి మస్ట్. ఎనీ కర్రీ ఐ యాడ్ మెంతి పొడి. అండ్ నౌ ఆనియన్స్ బాగానే ఫ్రై అయిపోతున్నవి. సో ఇంకా ఈ టైంలో మనం వచ్చేసి ద సూపర్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈజ్ పండు మిరపకాయల పేస్ట్. ఇది ఇండియా నుండి తెప్పించుకుంటాను. చిల్లీ పౌడర్ కంటే పండు మిరపకాయల పేస్ట్ మాత్రం అసలు అది ఒక డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందండి. ఎంత బాగుంటుందంటే టమాటో కర్రీ కానీ టమాటో పచ్చడి కానీ ఐ ప్రిఫర్ పండు మిరపకాయల పేస్ట్. పండు మిరం అంటాం, అంతే, పండు మిరపకాయ పేస్ట్ అంటాం. సో చిల్లీ పౌడర్, డ్రై చిల్లీ పౌడర్ కంటే ఈ పండు మిరపకాయల పేస్ట్ ఆ టేస్టే వేరుంటుందండి. సో టమాటో కర్రీలో ఎస్పెషల్లీ ఈ మధ్యలో ఎక్కువగా ఇదే యూజ్ చేస్తున్నాం. ఎవ్రీ నవ్ అండ్ దెన్ మాకు ఇండియా నుండి షిప్మెంట్ తెప్పించేసుకుంటా ఇంకా అయిపోతుంది అనే టైంకి. సో ఇది బాగానే మంచిగా ఫ్రై అయిపోయింది. ఒక్కసారి ఈ స్టేజ్లో మనం ఇంకా టమాటోస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి బాగా కలిపేసుకొని టమాటోస్ వేసేసుకుందాము. సో ఇది వచ్చేసి ఎవ్రీ 6 monthsకి ఒకసారి అమ్మ చిల్లీ పేస్ట్ పంపిస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటేనే 3-4 months వీలైతే బెటర్. 6 months ఉన్నా కూడా ఫ్రెష్గానే ఉంటుంది, ఫ్రిడ్జ్లోనే పెడతాం కదా. సో ఇంకా టమాటోస్ అన్నీ యాడ్ చేసుకున్నా. ఈ టమాటోస్ మాత్రం మంచిగా సీజన్లో సమ్మర్లో మాత్రం మన చెట్టుకి కాసినాయి వాటితో ఇలా చేసుకుంటే అసలు ఒక 2 minutesలోనే టమాటోస్ కుక్ అయిపోతాయి. ఒక్క 2 minutes లిడ్ పెట్టగానే అసలు వాటర్ ఇట్లా ఎంత వాటర్ ఊరుతుందో అండ్ అసలు ఆ టేస్టే వేరుంటుందండి. స్టోర్ బాట్ టమాటోస్ ఎప్పుడైనా అంత సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఫ్రెష్లీ గ్రోన్ టమాటోస్ కంటే. కానీ అది అంతా సమ్మర్లోనే ఆ లగ్జరీ అంతా. ఇప్పుడు ఇది ఇంకా స్టోర్ బాట్ టమాటోసే.
ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. సో ఒక్కసారి ఒక 2-3 మినిట్స్ కుక్ అయ్యాక ఒకసారి కలుపుకుందాం. పర్వాలేదండి, ఈ టమాటోస్ కూడా బాగానే వాటర్ అట్లా ఊరినవి. ఎందుకంటే యూజువల్గా అసలు ఇక్కడ తెచ్చుకున్న టమాటోస్ బాబోయ్ వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది, అస్సలు రావట్లేదు అనమాట. డ్రై అయిపోతున్నాయి. అవి ఎన్ని రోజుల నుండి స్టోర్లో ఉంటాయో ఏమో, బట్ దీస్ ఆర్ గుడ్. సో బాగానే అనిపిస్తుంది. లెట్స్ సీ హౌ ద కర్రీ టర్న్స్ టు బి. ఇంక ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాల పొడి, దెన్ ఐ ఆల్సో యాడ్ నువ్వుల పొడి. ఈ టమాటో కర్రీలో నువ్వుల పొడి లేకుండా మేము తినమండి. ధనియాల పొడి అన్నా సమ్టైమ్స్ స్కిప్ చేసి నువ్వుల పొడి అండ్ కొబ్బరి పొడి వేస్తా. కానీ ఈసారి ధనియాల పొడి అండ్ నువ్వుల పొడి కాంబినేషన్. 2 స్పూన్స్ ఆఫ్ నువ్వుల పొడి, 1 స్పూన్ ఆఫ్ ధనియా మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఈ ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక ఎగ్స్ యాడ్ చేసుకోవడమే. దెన్ యాక్చువల్గా దీనికి ఈరోజు మాత్రము కాంబినేషన్ రైస్ అండ్ కీన్వా ఉన్ను చపాతీ కూడా చేస్తున్నాను. బేసిక్గా ఈ మధ్యలో వైట్ రైస్ తినడము, ప్లెయిన్ వైట్ రైస్ తినడం ఆపేసామండి. బోత్ ఏదన్నా బ్రౌన్ రైస్ అన్నా లేకపోతే కీన్వా అండ్ వైట్ రైస్ మిక్స్ చేసి అన్నా తింటున్నాము. సో ఇట్స్ గుడ్ యాక్చువల్లీ. వీ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఇట్ టేస్ట్ ప్రెటీ గుడ్ అండ్ హెల్దీ కూడా. ఐ డోంట్ వాంట్ లైక్ కంప్లీట్లీ రిఫైన్డ్ రైస్ తినడము. వి జస్ట్ స్టాప్డ్ ఈటింగ్ దాట్. సో ఇది బాగానే ఒక్కసారి మళ్ళీ లిడ్ తీసేసి కలిపేసుకుంటున్నాను. బట్ ఇంకా కూడా కొంచెం కుక్ కావాలి ఇది. ఐ డోంట్ థింక్ సో ఈ స్టేజ్లో ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు అని. కొంచెం టమాటో లుక్స్ రా. సో ఇంక ఇది కొంచెం రా ఉంది కాబట్టి కుక్ చేసుకుందాము. ఈ టమాటోస్కి వచ్చేసి ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్కి ఒక 3/4 స్పూన్ యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు టమాటోస్కి ఒక 1 స్పూన్. సో దిస్ సాల్ట్ వుడ్ బీ ఇనఫ్ ఫర్ 3 టమాటోస్ అండ్ 1 ఆనియన్కి. నౌ ఇది ఇంకా ఫ్రై కావాలి. సో కొంతసేపు మళ్ళీ లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఇంకా ఆ లోపల మనము రైస్ రెడీ చేసుకోవడానికి I'll show you the measurements, ఎట్లా కీన్వా అండ్ వైట్ రైస్ నేను కుక్ చేసుకుంటాను. సో నేను ఒక 3/4 కప్ ఆఫ్ కీన్వాకి 1 కప్ ఆఫ్ వైట్ రైస్ యూజ్ చేస్తానండి. సో ఇది బాగా కడిగేసుకొని ఇంకా రైస్ ఆన్ చేసేస్తే దిస్ విల్ బి రెడీ. అండ్ ఐ హ్యావ్ టు డూ సమ్ చపాతీస్ టు. ఈరోజు కొంచెం టైం ఉంది. సో ఐ థాట్ లైక్ ఓకే లెట్స్ డూ సమ్ చపాతీస్ ఆల్సో. ఇలా మంచి టేస్ట్ వచ్చిందండి. నేను ఫస్ట్ కొంచెము కీన్వా అండ్ వైట్ రైస్ ఓకే ఎట్లుంటుందో అనుకున్నా, కానీ తొందరగానే మేము వీ గాట్ యూస్ టు ఇట్. సో యూ షుడ్ ట్రై ఇట్ టు. ఇట్స్ గుడ్ అండ్ హెల్దీ టు. సో టమాటోస్ వచ్చేసి బాగానే ఫ్రై అయ్యాయి. ఇట్ టుక్ లైక్ 5 to 10 minutes అండి. ఆ రానెస్ టమాటోలో అంతా వెళ్ళిపోయే వరకు. కొందరికి కొంచెం రాగా ఉన్నా కూడా దే వుడ్ ప్రిఫర్ టు ఈట్ లైక్ దాట్. చాలా కుక్ ఏం చెయ్యరు. ఇంకా నేను ఈసారి మాత్రము కొంచెం ఫుల్గా కుక్ చేసేసాను టమాటోస్ని. అండ్ నౌ ఐఎమ్ యాడింగ్ ద ఎగ్స్. హాఫ్గా కట్ చేసి యాడ్ చేస్తున్నా. ఇలా కొంచెం ఉప్పు కారం బాగా పడుతుంది. టమాటో అంతా ఎగ్స్ మీద కవర్ చేసేసి మంచిగా టమాటో ఫ్లేవర్ ప్లస్ ఉప్పు కారము అన్ని పొడుల ఫ్లేవర్ మంచిగా ఇన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇట్లా ఫుల్గా కవర్ చేసేసి లిడ్ కవర్ చేసి ఒక 2-3 మినిట్స్ ఉంచి దెన్ ఆ ఎగ్స్ని ఇంకో సైడ్ కూడా టర్న్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి దెన్ ఐ ఆఫ్ ద స్టవ్ అండి. బట్ అఫ్ కోర్స్ మనకి కంప్లీట్ రెడ్గా అనిపిస్తుంది. మన మెయిన్ ఈజ్ ఎనీథింగ్ వి కుక్ గ్రీన్ ఉండాలి కొంచెం అన్నా. అఫ్ కోర్స్ మనం మింట్ స్టార్టింగ్లో యాడ్ చేసాము, బట్ లాస్ట్లో మాత్రం కొత్తిమీర మంచిగా పైన కలిగి ఫుల్గా వేసేసుకొని గార్నిష్ చేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. దెన్ దిస్ ఈజ్ ఆల్ రెడీ. అండ్ నౌ దిస్ మై ప్లేట్. సో ఒక చపాతీ, కీన్వా అండ్ రైస్, కొన్ని వెజ్జీస్ కూడా స్టీమ్ చేసేసుకొని ఉండే. సో దిస్ లుక్స్ ద కంప్లీట్ హెల్దీ ప్లేట్. హోప్ యూ లైక్ ఇట్. అండ్ డెజర్ట్కి నువ్వుల ముద్ద, నువ్వులు బెల్లం ముద్ద. Don't forget to subscribe, like and share. See you in next video. Bye.